వి సునీల్ కృష్ణ మెమోరియల్ నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో హనీఫ్ మార్కెటింగ్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలు స్నేహానికి నిదర్శనమని కొందరు అతిరథ మహారథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వారి మిత్రులు సాజిద్, రహ్మత్, హేమంత్, చందు, నెల్లూరు నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్, వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ వంగలపూడి శ్రీకాంత్ రెడ్డి తదితర అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అందరు చాలా ఇంట్రెస్టింగ్ గా గేమ్ చూస్తుంటే మనతో ఎవరు మాట్లాడతారు అనుకుంటారు? మీరు నాతో మాట్లాడాలి, నేను మీతో మాట్లాడాలి. ఏం మేడం క్లాప్స్ కొట్టడానికి దగ్గరకు వచ్చారా? పోనీ ఇంకేదైనా అడుగుతాను. సో గట్టి క్లాప్స్ కొడితే వాళ్ళ దగ్గరికి క్లాప్స్ కోసమే వచ్చా యాక్చువల్లీ. సో చెప్పండి, ఇక్కడ ఎవరైతే గేమ్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా గేమ్? సో ఎప్పుడైనా కానీ మన ఆడవాళ్ళు అన్నింటిలో ఫస్ట్ కాబట్టి సో మన గర్ల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, విషయం తెలుసా? మీరు నిల్చున్న కనీసం చప్పట్లు కొట్టండి. ఇది మా గర్ల్స్ ఫస్ట్ నుంచి నాన్ స్టాప్ గా క్లాప్స్ కొడుతూనే ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో ఒక్కసారి మైక్ ఎక్కడ ఇవ్వండి మేడం. నేను ఎక్కువ స్మైల్ చేస్తాను కాబట్టి well done, super. Okay, it's okay, no problem. Well said. ఎందుకు గురుపేట నంబర్ 5. Wow, super, Sunil team. Wow, Deva garu number 9. Sunil team నుంచి number 9 Deva garu. Deva Max. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కబడ్డీ పోటీల్ని నిర్వహిస్తున్నారు. దానికి యోజన విభాగ అధ్యక్షుడైనటువంటి వైఎస్ఆర్సీపీ శ్రీకాంత్ రెడ్డి గారితో, అదేవిధంగా ఇతర అందరితోటి కలిసి హనీ రూప్స్ అయినటువంటి అధినేత అయినటువంటి వారి మిత్రుడి జ్ఞాపకార్థంగా కబడ్డీ పోటీల్ని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో చేయడం జరుగుతుంది. ఎంతో భారీ ఎత్తున క్రీడాకారులని ప్రోత్సహించాలని హనీరూప్ మార్కెట్ అధినేత అయినటువంటి షేక్ అనిరూప్ గారు ఈ కార్యక్రమాన్ని జరిపించడం అన్నది చాలా అభినందనదాయకం. అదేవిధంగా ఎవరైతే వారి మిత్రుడైనటువంటి సునీల్ కృష్ణ గారు వారు లేకపోయినా కూడా వారి జ్ఞాపకార్థాలు వారి మిత్రులతోటి అదేవిధంగా ఈరోజు మనందరితోటి ఉన్నాయని కూడా తెలియచేస్తూ మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని అనిరూఫ్ గారికి ఆ దేవుడు శక్తినివ్వాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సునీల్ కృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో మిత్రుడు హనీఫ్ మార్కెటింగ్ అధినేత హనీఫ్ తన మిత్రుడి జ్ఞాపకార్థం ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేయర్ శ్రవంతి గారు అలాగే జయవర్ధన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు మమ్మల్ని భాగస్వాములు చేసిన దానికి హనీఫ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మిత్రుడికి తన మిత్రుడి జ్ఞాపకార్థం తను లేకపోయినా కానీ అతను ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి అతను తీసుకునే నిర్ణయం. ఈ కార్యక్రమం ఏ క్రీడల పోటీలు ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగాలి, సునీల్ కృష్ణను మనం ప్రతి సంవత్సరం స్మరించుకోవాలని అందరినీ కోరుకుంటూ హనీఫ్కి మరొకసారి అతని మిత్రుడికి అతను ఇచ్చిన విలువకి అతని జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మా సంఘీభావంగా హనీఫ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు సునీల్ కృష్ణ గారు జ్ఞాపకార్థం వారి మిత్రుడు హనీఫ్స్ మార్కెటింగ్ అధినేత హనీఫ్ గారు నెల్లూరు స్టేడియంలో కబడ్డీ పోటీల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా సునీల్ కృష్ణ గారు చాలా అదృష్టవంతులు. ఇటువంటి మంచి మిత్రుల్ని ఆయన పొందడం నిజంగా చాలా అదృష్టం. దాన్ని బట్టే వారి సునీల్ కృష్ణ గారి యొక్క మంచితనం మనకందరికి కూడా అర్థమవుతూ ఉంది. ఈరోజు ఆ సునీల్ కృష్ణ గారి యొక్క జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది క్రీడాకారులు ఇక్కడికి వచ్చున్నారు. ఇంత ఘనంగా హనీఫ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం. సునీల్ కృష్ణ గారి జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించే విధంగా హనీఫ్ గారు కృషి చేయాలని చెప్పి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. స్టార్ట్ అవబోతుంది. ఇంత మంచి టైం మాకు స్పెండ్ చేసినందుకు వాల్యుబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడం.
అండ్ మరి కొద్దిసేపట్లో అయితే ముదువర్తి టైం ఇచ్చింది, ఆత్మకూరు టైం అయితే మరి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన హనీఫ్ మార్కెటింగ్ వాటి తెలియజేసుకున్నాం. సో మరి ఇప్పుడు విచ్చేసిన ముఖ్య అతిథులు మన మేయర్ గారు శ్రవంతి గారికి అండ్ అలాగే ఇంకా విచ్చేసిన ముఖ్య అతిథులు